ఒక్కసారి కెఫే ఓనర్ ది బిజినెస్ స్ట్రాటజీ అయితే చూడండి. ఆ కెఫే ఓనర్ కి అయితే తెలుసు గూగుల్ రివ్యూస్ వల్ల వాళ్ళ బిజినెస్ అయితే గ్రో చేయొచ్చని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ కస్టమర్స్ గూగుల్ రివ్యూస్ చూసే కెఫేకి అయితే వస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక్కరు కూడా కెఫేకి అయితే గూగుల్ రివ్యూ ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ అప్పుడే ఆ కెఫే ఓనర్ కి అయితే ఒక బ్రిలియంట్ ఐడియా వస్తుంది. అతనైతే చిన్న చిన్న కూపన్స్ ని ప్రింట్ చేసి ఒక ఆఫర్ అయితే అనౌన్స్ చేస్తాడు. మీరు మా కెఫేకి 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వండి, బదులుగా మేము మీకు కూపన్స్ అయితే ఇస్తాం. అండ్ ఎప్పుడైతే కస్టమర్ ఫుడ్ తిన్నాక బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరకు వస్తాడో అండ్ కౌంటర్ దగ్గర ఉన్న ఒక స్టాఫ్ మెంబర్ అయితే ఇలా అంటాడు, సార్ మాకు గూగుల్ రివ్యూ ఇవ్వండి, బదులుగా మేము మీకు కూపన్ అయితే ఇస్తామని చెప్తాడు. అండ్ ఒక కస్టమర్ అయితే రివ్యూ ఇచ్చి ఆ కూపన్ అయితే స్క్రాచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అందరికి వేరే వేరే ఆఫర్స్ అయితే దొరుకుతాయి. 10% నుంచి 100% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ ఈ రివ్యూ ఇచ్చిన కస్టమర్ అయితే స్క్రాచ్ చేస్తాడు. అందులో ఏముంటుందంటే నెక్స్ట్ విజిట్ కి 50% ఆఫ్ లో అయితే మీకు బర్గర్ దొరుకుతుందని ఉంటుంది. నెక్స్ట్ టైం ఆ కస్టమర్ అయితే మళ్ళీ వస్తాడు, ఎందుకంటే అతనితో ఒక కూపన్ ఉంది. ఆ కూపన్ వాల్యూ ఏంటంటే తనకైతే 50% ఆఫ్ లో అయితే ఒక బర్గర్ అయితే దొరుకుతుంది. అండ్ ఈ కేసులో చూసుకుంటే కెఫేకి అయితే రివ్యూ కూడా వచ్చింది అండ్ రిపీట్ కస్టమర్స్ కూడా ఎక్కువ అయ్యారు. అండ్ ఎప్పుడైతే ఒక బిజినెస్ వాళ్ళ కస్టమర్ ని రిపీటెడ్ కస్టమర్స్ గా మార్చుకుంటారో అప్పుడే ఆ బిజినెస్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. అండ్ మీకు ఇలాంటి క్రేజీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే నా పేజ్ ని అయితే ఫాలో చేసుకోండి.